రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్కు పిలుపునియడం జరిగింది మీ ఏబీవీపీ ఆధ్వర్యంలో. దాని ప్రధాన లక్ష్యం ఏంటి? అయితే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏం చేస్తుందంటే 23,000 ప్రభుత్వ పాఠశాలలు తొలగించాలని చూస్తుంది. 4,000 ప్రభుత్వ పాఠశాలలు కేటాయిస్తే ఈ రోజు మారుమూల గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల లేకపోతే చిట్ట చివర ఉన్న విద్యార్థి ఎక్కడ చదువుకోవాలి? ఈ రోజు 4,000 స్కూల్ అన్నావు. 4,000 స్కూళ్ళు కనీసం మండలంకు ఊరుకో ఒకటైనప్పుడు ఏడ చదువుకుంటారు? అదే వాళ్ళూరులో స్కూలే ఉంటే ఆ విద్యార్థి ఆడ చదువుకుంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కనీసం విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నావు. ఏడబోయిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ 2.5 ఏళ్ళైనా కూడా ఇంతవరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదు. నిడదవుతున్నావా రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా నువ్వు 6 స్కూల్ కట్టినావు అన్నావు. 6 స్కూల్లో ఇంతమంది విద్యార్థులు అలా చదువుకుంటా ఇలా ఎక్కడో ఒకటి ఉండేదే ప్రభుత్వ పాఠశాల. మారుమూల గ్రామం నుంచి వచ్చి ఆ విద్యార్థులు చదువుకుంటుడు. కనీసం ఆ ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక వసతులు లేవు. ఇంతవరకు కూడా కనీసం ఏ ముఖ్యమంత్రి కానీ మంత్రులే కానీ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలకు వచ్చిర్రా? ఏ రోజన్నా మీరు ఆడ భోజనం చేసిర్రా అని విద్యార్థి పరిషత్ అడుగుతుంది. ఈ రోజు కనీసం మౌలిక వసతులు వాళ్ళకి మధ్యాహ్నం భోజనంలో పురుగుల అన్నం పెడుతుర్రు, పురుగుల పప్పు పెడుతురు. ఇవే తిన విద్యార్థులు ఈ రోజు ఇంత పెద్ద తెలంగాణకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది దీనికోసమేనా? మీరు ఏం చేస్తే ఇలా విద్యార్థులు మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారని మీరు ఆలోచించిరా అనే విద్యార్థి పరిషత్ అడుగుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడితే అందరూ చదువుకోవాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావు. ఇలా నువ్వు ఉన్న స్కూల్లోనే బాగు చేస్తలేని పరిస్థితి. రానున్నది వర్షాకాలం అయ్యా రేవంత్ రెడ్డి. ఇలా మా హుజరాబాద్ ఉన్నాయి 3 స్కూళ్ళు. ఆ 3 స్కూళ్ళు ఇలా కనీసం వాన పడితే రేపు పొద్దున కనీసం బడికి రావాలంటే విద్యార్థులకు ఇబ్బంది అయిన పరిస్థితి. నువ్వు ఎక్కడో నీ మనవల్ని నువ్వు జూబ్లీ హిల్స్ లో కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నావు. అదే ఇలా ఉన్న ముఖ్యమంత్రి మంత్రుల పిల్లలే అలా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఇలా మేము కూడా మా అమ్మ నాన్న ఏమనుకుంటారు? అరే ముఖ్యమంత్రి పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు, మనం ఎందుకు చదివేద్దు అంటే ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? కార్పొరేట్ ప్రైవేట్ విద్యా వ్యవస్థకు కొమ్ము చాడుతుండు. ఎలా విద్యా వ్యవస్థలో ప్రైవేట్ కార్పొరేట్ ఏ ఫీజుల దోపిడీలో ఖచ్చితంగా ఇలా రేవంత్ రెడ్డి కుట్ర ఉన్నది. విద్యార్థి పరిషత్ అడిగింది ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాని. ఏది ఫీజు నియంత్రణ చట్టము? ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తే ఇలా విద్యార్థులు అన్ని స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకుంటారు కదా. కనీసం నువ్వు ఏది సోయి లేకుండా ఇలా విద్యార్థులు ఏడవైనా కూడా ఎన్నో వాళ్ళ సమస్య అనుకుంటున్నావు తప్ప ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు రోడ్డెక్కి మా సమస్య అని అడిగితే అక్రమ కేసులు పెడుతున్నావు. విద్యార్థి పరిషత్ కు కేసులు ఇవన్నీ కొత్త కాదు రేవంత్ రెడ్డి. విద్యార్థి పరిషత్ సత్తా ఏందో నీకు తెలుసు. సురు నీకుంది ఇంకా ముందు పండుగ. ఈ 2 ఏళ్ళు అయిపోయింది కాదు, నీకు చూపిస్తా ముందు ఉన్న పండుగని. విద్యార్థి పరిషత్ ఖచ్చితంగా ఈరోజు విద్యార్థుల పట్లనే ఉంటుంది. సమస్య కోసం ఏ రోజు విద్యార్థి పరిషత్ వెనుక పోదు. నిన్ను గద్ద దించే వరకు విద్యార్థి పరిషత్ ముందుకే వస్తుందే తప్ప భయపడి ఏ రోజు వెనుక పోదని ఈరోజు తెలియజేస్తున్నాం. నా పేరు అజయ్, స్టేట్ ఎస్ఎఫ్డి కో కన్వీనర్. ఎలా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో ఎలా కంపాక్స్, పెన్సిల్, ఎరేజర్, టై, బెల్ట్, బుక్స్ తో పాటు అమ్ముతారు. అంటే ఈరోజు మన ఏదైతే బుక్ స్టాళ్లలో కంపాస్లు, ఎరేజర్లు దొరికాయా ఇలా లక్షల ఫీజులు తీసుకొని కార్పొరేట్ విద్యా వ్యవస్థ నడిపిస్తారు. ఇలా ఒక నర్సరీ విద్యార్థికి 20,000 రూపాయలు. అంటే ఒక నర్సరీ చదువుతున్న విద్యార్థి 20,000 కడితే 10th క్లాస్ విద్యార్థి 1,00,000 రూపాయలు కట్టాలి. అంటే ఇలా ఒక డిగ్రీ చదువుకునే విద్యార్థి ఎక్కడుండు, ఇలా నర్సరీ 10th చదువుకునే విద్యార్థి ఎంత ఫీజు కడుతుండో నీకు అర్థమవుతుందా రేవంత్ రెడ్డి? ఒక్కటే చెబుతున్నాము, మేము ఈ ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు నువ్వు సొత్తు చేయడం బంద్ చేసి ఈ గవర్నమెంట్ స్కూళ్లను డెవలప్ చేయడం సోయి తెచ్చుకొని ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కేటాయించు.